అందరికీ నమస్తే. ఇక మరి మీ నర్సరా రానే వచ్చుడు మరి ఆలస్యం ఎందుకురా? ఇక పోదాం పని వాతావరణకు ఏమో సురు చేద్దాము. ఈ మేడిగడ పంచాది చల్లకుండా రోజుకో మలుపు తిరుగుతుందిలా. ఈ పంచాది పాడైపోను మరి ఎన్నడు పొడిచి పాడవుతుందో ఏం కథ కానీ ఒక్క తిరగలేదులా. రెల్ల పుణ్యకాలం అయిపోయింది ఈ ప్రాజెక్టులో, ఈ నీళ్ళ పంచాయతీలు ఇదే కథ జరుగుతుందరా. ఇక చూడండి కథ ఎట్లా ఉందో. ఓ పెద్ద మనిషి పట్టుకొచ్చిన ఏమంటుండో ఇన్నూరి. గతంలో కారు పార్టీ వాళ్ళు 10 ఏళ్ళు రాజ్యమేలి 10 లక్షల కోట్లకు పైగా కల్వకుంట్ల కుటుంబము దిగమింగిందని కండ్ల ముందు కుంభకోణాలు కనబడుతున్నాయని కాంగ్రెస్ వాళ్ళు దండోర మోగిస్తురులా. మేడిగడ్డ కట్టి నిండా 3 ఏళ్ళు కాదా, అప్పుడే 7 కాడికి పర్యలు బట్టి ఇచ్చుకపోయి బచ్చల పండు వండే కాడికి వచ్చే కథ అని కాంగ్రెస్ వాళ్ళు కండ్లెర చేయబట్టి ఇక మిషన్ కాకతీయ కమిషన్ల కాకతీయ అయిపోయాయి. ఇక అది మిషన్ భగీరథ పేరు మీద 50,000 కోట్లు దొబ్బిర్రు. ఇక ఈ రకంగా ధరణి పేరుతో హైదరాబాద్ చుట్టుపక్కల 25,000 ఎకరాలను పొతం పట్టిరటనుల్లా. అంటే ఏం తక్కువ 8 లక్షల కోట్ల ఆదాయాన్ని దిగమింగిరట. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 5 సంవత్సరాల్లో 940 టీఎంసీ నీళ్లు రావాల్సి ఉండగా అవి కేవలం 168 టీఎంసీ నీళ్లు మాత్రమే వచ్చినాయి ఆడనుల్లా. అంటే 17 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరము శనేశ్వరం లాగా కూలిపోయే కాడికి వచ్చింది కదా అని కారు పార్టీ వాళ్ళను బూరు వీకి చారుగాస్తురులా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఓ వివేకన్న ఏం సంగతి చెప్పే. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 5 సంవత్సరాలలో దాని మిత్తే 50,000 కోట్ల రూపాయలు, 10% ఇంట్రెస్ట్ పెట్టుకుంటే 1,00,000 కోట్ల మీద 50,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ మన ప్రజల పైన భారం పడింది. అంతేగాక కేవలము 90,000 ఎకరాలు ఇప్పటివరకు సాగునీరు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ నాయన ఏదైతే ఈ ప్రాజెక్ట్ కట్టిండో తెలంగాణ ప్రజల సొమ్ముని కమిషన్లో ఎట్లా దోచుకోవాలి నేను చాలాసార్లు చెప్పినాను. ఈ ముఖ్యమంత్రి ఒక తుగ్ల ముఖ్యమంత్రి ఉండే ఆ రోజులలో మనందరూ తెలుసు. తుగ్లక్ అంటే ఏంటి? ప్రాజెక్టు ఆయన ఢిల్లీ క్యాపిటల్ ఉంటే అది తీసుకుపోయి దౌలతాబాద్ లో పెట్టాడు. అట్లనే కేసీఆర్ కూడా మంచిగా తుమ్మిడి అడ్డాలో ప్రాజెక్ట్ ఉంటే తీసుకెళ్లి అక్కడ మేడిగడ్డల కింద గ్రావిటీ నుంచి వచ్చే ప్రాజెక్ట్ ని తీసుకెళ్లి అక్కడ కింద కట్టి ప్రజలకు అన్యాయం చేసినాడు. అంటే ఇప్పుడు మళ్ళా ఇది తిరిగి తుమ్మిడి అడ్డ పోలేదు. తుగ్లక్ ఎట్లయితే నిర్ణయం తీసుకున్న తర్వాత నేను ఫెయిల్ అయిపోయినా దౌలతాబాద్ కి ఈ క్యాపిటల్ షిఫ్ట్ చేసినందుకు, కానీ ఇక్కడ కేసీఆర్ చేయలేడు. ఎందుకంటే ఖర్చులు అయిపోయినాయి. 2 టీఎంసీ నీళ్లు కూడా ఇప్పుడే చెప్పినట్టు ఇవ్వలేదు. కానీ 3వ టీఎంసీ కూడా 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. నిన్న కేంద్రం నుంచి వచ్చిన బృందం కూడా ఇదే అంది. ఏమని? అరే మాకు 3 టీఎంసీకి మేము అనుమతి ఇవ్వలేదు. అంటే ఇక్కడ కూడా మళ్ళా కమిషన్లు దోచుకోనికే కాంట్రాక్టర్లను ధనికులు చేయడానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది. నేను చాలా సార్లు అప్పుడు కూడా కోరడం జరిగింది. దీంట్లో ఒక సిబిఐ ఎంక్వైరీ పెట్టాలి. దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిజంగానే చిన్న చిన్న విషయాల మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రేడ్లు చేస్తుంది. ఎందుకు ఈ ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం అయినప్పుడు ఇక్కడ ఎందుకు రేడు లేదు? దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, అది కూడా ఇవ్వచ్చు. కానీ కేవలం కమిషన్ల కోసము ఈ ప్రాజెక్ట్ ఇట్లా చేయడము. ఈ రోజు నేను చెన్నూరు భీమారం మండలంలో తిరిగినప్పుడు ప్రజలందరూ కూడా వచ్చి ఏడుస్తున్నారు. సార్ మాకు మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు, మాకు బోర్వెల్ కావాలి, మాకు ఇంటింటికి నల్ల అన్నారు, ఇక్కడ పైప్లే లేవని చెప్పి చాలా మంది నన్ను ప్రశ్నించడం జరిగింది. అంటే కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు కాళేశ్వరం కుంభకోణం ఒకటి ఉంటే మిషన్ భగీరథ కుంభకోణం ఇంకోటి, ధరణి పోర్టల్ కుంభకోణం. టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా మీరు ఏ స్కామ్ చూసుకున్నా కానీ మొదటి నుంచి కేవలం ప్రజల వ్యతిరేకంగా ప్రజల సొమ్మును ఎట్లా దోసుకోవాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. నేను ఇదే డిమాండ్ చేస్తున్నాను. ఈ ప్రజల పైసలు ఏదైతే దోచుకున్నారో ఈ పైసలన్నీ కూడా కక్కించే అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఈ కమిటీ వేసి దీనిలో ఎంక్వైరీ వేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళపైన కార్యాచరణ తీసుకోవాలని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఇన్నాళ్ళ కలకాల బుద్ధంగా ఒకనాడు దొరుకుతాడు అన్నట్టు ఇక కేసీరావయ్య బండారం అంతా ఈ రకంగా బయట పెడుతుర్రులా కాంగ్రెస్ వాళ్ళు.